జగదాంబ దేవి శివలాల్ మహారాజ్ ఈ మందిరం యొక్క వార్షికోత్సవంలో గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నేను ప్రత్యక్షంగా ఈ అందరి ఆశీర్వాదంతో పాల్పంచుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా కంపల్సరీగా రావాలని చెప్పి మరి తాండా పెద్దలందరూ చెప్పడం, మొన్నొచ్చి వచ్చేదాకా కాదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరడంతో మరి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరి ఈ గతంలో గాంధార్ మండలంలో వెంకటాపూర్ తర్వాత వెంకటాపూర్ కంటే ముందే అనుకుంటాయి ముందే ఈ మన కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి వెలిసిన మందిరము మన ఈ గుడి. ఇదే గుడి. దీని తర్వాత నీకు అన్ని తాండాలలో అయినా కానీ అన్నిటికంటే ముందు ఈ తాండాలనే మరి మందిరం వెలిసింది. మరి ఎంతో పవిత్రంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుతా ఉన్నారు. మరి ఏదున్నా రాజకీయాలు ఏదున్నా కానీ పక్కన పెట్టి అందరు ఏకమై తాండాలు ఉన్నటువంటి నాయకులందరూ ఏకమై మరి వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ 4 తాండాలు ఉన్నటువంటి నాయకులకు అందరు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జగదమ్మ దేవి శివలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి మంచిగా వర్షాలు పడి పంటలు పుష్కలంగా పండి మరి మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి గతంలో 15 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. మరి ఎప్పుడు కూడా మంచి నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నటువంటి మా గిరిజన సోదరులందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు గెలుపోవడంలో సహజం. ఎన్నడూ గెలిచిన రోజు ఉప్పొంగిపోలే, ఓడిపోలేదు, కుంగిపోలేదు. ఈ అందరూ కూడా తెలుసు. ఎమ్మెల్యే లేకుండా వచ్చినా, ఎమ్మెల్యే ఉన్నా వచ్చినా మళ్ళీ వస్తూనే ఉంటాను. ఎప్పుడు నిరంతరం మీ మధ్యలో ఉంటా. ఇప్పటికీ చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా డెఫినెట్లీగా నా బాధ్యతగా నేను చేస్తూ ఉంటాను. ఆ భగవంతుని కృపా కటాక్షాలు జగదమ్మ దేవి శివలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివాలయం టెంపుల్ కూడా కొత్త కట్టిన వల్ల ఆల్రెడీ 22-23 రాజుగా ఉంచారు ఉంటాయి. सर मुख्य नायक सर